హాయ్ అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు మీకు నేను బోటీ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా 1/2 కేజీ బోటీ తీసుకొని మనం కుక్కర్లో ఉడికించుకోవాలి. వీటిని శుభ్రం చేసుకొని చూడండి, నేను ఒక 4-5 విజిల్స్ వరకు పెట్టాను. ఎంత బాగా ఉడికిందో చూడండి. ఇప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఇందులోకి కావలసినవి ఆనియన్స్ ఇలా నేను ఎలక్ట్రికల్ చాపర్లో ఇలా కట్ చేసుకున్నానండి. ఆ చాపర్ గురించి కూడా వీడియో తీసాను, అప్లోడ్ చేస్తాను. మీకు అవసరం ఉంటే తీసుకోండి, చాలా బాగుంది చాపర్. పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇలాచీలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ముందుగా బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇలాచీలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా చిన్నగా తురుముకుంటే కర్రీ అనేది బాగా కుదురుతుంది. మనం మిక్సీలో పట్టే పేస్ట్ కంటే ఇలా వేస్తే చాలా బాగా వస్తుందండి. ఈ ఆనియన్స్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఈ కర్రీని సూప్తో కూడా చేసుకోవచ్చండి. మనం సూప్తో చేయాలనుకుంటే ఇలా ముందుగా ఉడకబెట్టుకోని అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఇవన్నీ మసాలాలు వేయించుకొని కుక్కర్లో వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్స్ ఇవ్వండి, లైక్ చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం. 1 స్పూను వరకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఇది కూడా బాగా కలపాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొందరికి మన వీడియో రీచ్ అవుతుంది. ఇలా వేయించుకొని మనం దీంట్లో పసుపు, కారం అవన్నీ వేసుకోవాలండి. ఏం లేదండి, ఇది బోటీ ఉడకపెట్టుకోవడానికే మనకి టైం పడుతుంది, కానీ కర్రీ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీకి కూడా బాగుంటుంది. పసుపు వేసుకోవాలి. ఈ కర్రీ కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. నేను ఇందులో 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం సాల్ట్ కొద్దిగా తక్కువనే వేసుకోవాలి. తర్వాత కర్రీ టేస్ట్ చేసిన తర్వాత మీకు సాల్ట్ తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు. ముందే ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది పాడవుతుంది. సాల్ట్ ఎక్కువగా అయితే మనం కర్రీని ఏం చేయలేము. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను కొబ్బరి పొడి. ఇప్పుడు పుదీనా వేసుకొని బాగా కలపాలి. చూడండి, ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనము కర్రీ వేసుకొని కలుపుకుందాం. ఇలా ట్రై చేయండి. బోటీ ఫ్రై కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు మనము ముందుగా ఉడికించుకున్న బోటీని ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఆల్రెడీ మనం మసాలాలన్నీ వేయించుకున్నాం కాబట్టి ఒక 5-10 మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టుకుందాం.
స్టవ్ కొద్దిగా చిన్నగా పెట్టుకొని ఇలా మూత పెట్టుకోవాలి. కర్రీ అనేది బాగా ఫ్రై అవుతుంది. చూడండి, ఆయిల్ బయటకు వచ్చేసింది. కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదిరింది. ఇప్పుడు చివరన కసూరి మేతి వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చూడండి, బోటీ ఫ్రై కర్రీ మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ చేసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.